హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ప్లస్ ప్లాన్. నెక్స్ట్ రైడర్స్. దీంట్లో క్రిటికల్ ఇల్నెస్ రైడరు, యాక్సిడెంషియల్ డెత్ బెనిఫిట్ రైడరు, క్యాన్సర్ కవర్ రైడరు, వ్యూవర్ ఆఫ్ ప్రీమియం రైడరు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఉమెన్ స్పెసిఫిక్ వ్యూవర్ ఆఫ్ ప్రీమియం రైడర్. అంటే ఈ రైడర్ తీసుకోవాలి అనుకుంటే ఆ మహిళకు కంపల్సరీ పెళ్ళయి ఉండాలి. అంతేకాకుండా ఇన్ కేస్ వాళ్ళ హస్బెండ్ ఏదైనా కారణం చేత మరణించినట్లయితే వారికి ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. కానీ వాళ్ళు చేసే జాబ్ అనేది క్రిటికల్ అయ్యి ఉండకూడదు. అంటే మైనింగు, కెమికల్ ఫ్యాక్టరీసు, పైలట్ అటువంటి వాటిలో జాబ్ చేస్తూ మరణించినట్లయితే ఈ రైడర్ యొక్క బెనిఫిట్ అనేది వర్తించదు. నెక్స్ట్ స్మార్ట్ ఎగ్జిట్ ఆప్షన్ ఉపయోగించి వారు పాలసీ నుంచి బయటకు వచ్చినట్లయితే వారు కట్టిన ప్రీమియమ్స్ అన్నీ తిరిగి పొందవచ్చు. నెక్స్ట్ యాక్సిడెన్షియల్ ఇన్కమ్ బెనిఫిట్ రైడర్. ఇందులో మనం తీసుకున్న రైడర్ యొక్క సమ్మెష్యూర్డ్లో 1%ని మనకి యాక్సిడెంట్లు జరిగి ఏదైనా టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ జరిగినట్లయితే, అవయవాన్ని కోల్పోయినట్లయితే ప్రతి నెల 1%, అంటే మనం ₹1,00,000 బీమా తీసుకున్నట్లయితే దాంట్లో 1% ₹1,00,000 120 నెలలు అంటే 10 సంవత్సరాల పాటు మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లైవ్ వెల్ రైడర్. ఇది మనం మెయిన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే తీసుకున్నామో దానికి అదనంగా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం తీసుకునే రైడర్ అనమాట. దీంట్లో యాక్సిడెంట్, హాస్పిటలైజేషను, సర్జరీ వంటి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి పనిచేస్తుంది. ఈ లైవ్ వెల్ రైడర్ తీసుకోవడం వల్ల 5 రకాల బెనిఫిట్స్ని అయితే పొందవచ్చు. దాంట్లో ఫస్ట్ది యాక్సిడెన్షియల్ డెత్ కవరేజ్. ఇది మనం పాలసీతో పాటు డెత్ బెనిఫిట్ కవరేజ్ ఎంత అయితే పెట్టుకున్నామో అంత అమౌంట్ కూడా మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సనల్ యాక్సిడెన్షియల్ ఎలిమెంట్. దీంట్లో మనం టోటల్ డిజేబిలిటీ ఏదైనా అయినట్లయితే, అవయవాన్ని కోల్పోయినట్లయితే మనకి దానికి గాను అమౌంట్ని రెగ్యులర్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాలసీ కంటిన్యూస్ బెనిఫిట్. ఏదైనా మనం యాక్సిడెంట్లో అవయవాన్ని కోల్పోయి పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనకి ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. నెక్స్ట్ డైలీ హాస్పిటలైజేషన్ క్యాష్. దీంట్లో మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే దానికి గాను కొంత అమౌంట్ని మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సర్జికల్ కేర్ బెనిఫిట్స్. దీంట్లో మనం సర్జరీ ఏమైనా చేయించుకోవాల్సి వచ్చినట్లయితే దానికి కొంత ఫిక్స్డ్ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్కమ్ బెనిఫిట్. ఈ రైడర్ తీసుకోవాలి అనుకుంటే వారి యొక్క ఆదాయము 2,50,000 నుంచి 10 లక్షల మధ్య ఉండాలి. ఇన్ కేస్ ఈ పాలసీ హోల్డరు మరణించినట్లయితే వారి వెనకాతలో ఉన్న పిల్లలకు ఎవ్రీ ఇయర్ పాలసీలోని 10%, అంటే వారు తీసుకున్న బీమాలో 10%ని ప్రతి సంవత్సరం అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆ పాలసీ ఎండ్ అయ్యేంత వరకు కానీ, లేదంటే ఆ పిల్లవాని వయసు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కానీ ఈ విధంగా ఇస్తారు. ఇన్ కేస్ ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి ఆ పిల్లవాని వయసు 18 సంవత్సరాలు ఉన్నట్లయితే లంసంగా ఒకేసారి అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది.